కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క సన్నిధి, యెహోవా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే ఏమవుతుందండి? మన జీవితము సమాధానముతో నింపబడుతుంది. ఎన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులుగా అనిపించవు, ఎంత కష్టం ఉన్నా కష్టంగా అనిపించదు, ఎంత నష్టం జరిగినా ఇది కూడా ఒక నష్టమేనా అని అనిపిస్తుంది. అన్నీ ఉండి యేసుక్రీస్తు నీ జీవితంలో లేనిదానికంటే ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు ఒక్కడు నీ లైఫ్లో ఉంటే చాలు. నువ్వుంటే చాలు దేవా అని నమ్మి బ్రతకటంలో ఉన్నంత ప్రశాంతత, ఆనందము, సంతోషము, తృప్తి మరెక్కడ దొరకదు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు అమ్మలేరు, ఎవరు కొనలేరు, ఎవరు కూడా ఫోన్పేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా చేయలేరు. అది కుదరదు. ఎవరు తలాంతు వారిదే. ఒకరు ఉదాహరణలను చెప్పడం ద్వారా, చిన్న చిన్న కథలను చెప్పడం ద్వారా, ఉపమానాల రూపంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కొంతమంది పాటల ద్వారా, కొంతమంది మాటల ద్వారా, కొంతమంది అద్భుతాలు చేయడం ద్వారా, కొంతమంది గట్టిగా మాట్లాడుతూ హెచ్చరించడం ద్వారా, కొంతమంది సునిశ్చితంగా మాట్లాడడం ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఎవరికి ఇవ్వబడినటువంటి అవకాశము, ఎవరికి ఇవ్వబడిన ఆశీర్వాదము, ఎవరికి ఇవ్వబడినటువంటి పిలుపు వారిదే, ఎవరి తలాంతు వారిదే. కాబట్టి నాకంటే ఆయన బాగా చెప్తున్నాడు, నేను కూడా ఆయనలాగా చెప్తే బాగుంటుంది కదా అని అనుకోవడం వ్యర్థం. ఒక తండ్రికి 4 కుమారులు, 2 కుమార్తెలు ఉంటే అందరూ ఒకటే తల్లికి ఒకటే తండ్రికి పుట్టినప్పటికీ కూడా 6 పిల్లలకు 6 రకాల ఆలోచనలు ఉంటాయి, 6 రకాల అభిప్రాయాలు ఉంటాయి, 6 రకాల రుచులు ఉంటాయి. ఏ ఇద్దరు మ్యాచ్ అవ్వరు, ఏ విషయంలో కూడా మ్యాచ్ కాకపోవచ్చు. ఆయన కూడా తండ్రి ఒకటే, తల్లి ఒకటే. ఎవరికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం వారికే ఉంటుంది, ఎవరికి ఇవ్వబడినటువంటి ఆలోచన ధోరణి కూడా వారికే ఉంటుంది. కాబట్టి బోధించే విషయంలో కూడా, దేవుని రాజ్య సువార్తను మనము బోధించే విషయంలో కూడా మనకు ఇవ్వబడినటువంటి తలాంపు చొప్పునే మనం మాట్లాడుతాం. కానీ మనకు రానిది, మనకు ఇవ్వబడినది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరినో చూసి, ఏ ప్రసంగికునో చూసి, ఏ అంతర్జాతీయ ప్రసంగికునో చూసి ఆయన మాట్లాడుతున్నట్లుగా ఆయనను ఇమిటేట్ చేస్తూ మాట్లాడవలసిన అవసరం మనకు లేదు. కాబట్టి అటువంటి ధోరణి సరైనది కాదు. యెహోవా దేవుని యొక్క సన్నిధి మనకి ఉంటే, దేవుని తోడు మనకి ఉంటే మనకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటో, మనకు కలిగే ప్రయోజనం ఏంటో, మనకు జరిగేటువంటి మంచి ఏంటో మనం తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 13వ వచనము. నీ పాళెములో ఉన్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అంటే ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. ఆది కాండంలోకి ఒకసారి వెళ్దాం. 3వ అధ్యాయము 8వ వచనము చూడండి. ఆ చల్లపూటను ఆదాము అతని భార్య అయినటువంటి హవ్వ కూడా తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా పాపం చేస్తారు కదా, మొహం చల్లట్లేదు. ఇప్పుడు తోట చెట్ల మధ్యను దాక్కున్నారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడున్నావు అంటే ఏంటి తెలుసా? ఆదాము ఎక్కడ దాక్కున్నాడో, అవ్వ ఎక్కడ దాక్కున్నదో, వాళ్ళు కచ్చడములు ఏ ఆకుతో తయారు చేసుకున్నారో దేవునికి అంతా తెలుసు. అయినా కూడా ఎక్కడున్నావు అనే ప్రశ్నకు అర్థం ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నావు ఆదాము నువ్వు? ఆదాము నిషేధించబడిన వృక్ష ఫలములను, నిషేధించబడిన పండ్లు అని తెలియక తిని పాపము అనే స్థితిలో పడిపోయాడు. ఆ స్థితిలో ఉన్నాడు. ఆత్మీయ మరణము అనే చితి మీద కాలిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆదాము, అతని భార్య కూడా. ఆత్మీయ మరణము అనే చితిని ఏర్పాటు చేసి సైలెంట్గా తప్పుకున్నాడు అపవాది. కానీ దేవుడు అందరికీ శిక్ష విధించేశాడు. ఆదాము, నువ్వు ఏ కష్టము పడకుండా, చెమటోడ్చకుండా నీ కొరకు కూర మొక్కలను, పండ్లను నేను ఏర్పాటు చేసి నీకు ఇచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు. నువ్వు ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించలా, నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు సరిగా పాటించలా, శిరస్సు వహించలా, నా మాట వినలా. కాబట్టి నీకు పనిష్మెంట్ తప్పదు. ఇకపైన చెట్లు వాటంతటవి మొలవు, కూర మొక్కలు కూరగాయలని పండించవు, పండ్లు కాయవు,
నువ్వు మొక్క పెట్టుకొని నీళ్లు పోసుకొని సేద్యపరచుకుంటేనే భూమి నీ కొరకు పంట పండిస్తుంది. వాటంతటా అవి పండేటువంటి ఆప్షన్ నేను తీసేశాను. ఇప్పుడు నీ చావు నువ్వు చావు అని ఆదాముకు శిక్ష విధించి వదిలేశాడు. కాని వృక్ష ఫలములను తిని నువ్వు నాశనమైపోయింది కాక నీ భర్తని కూడా నువ్వు పాపంలోనికి నడిపించావు. కాబట్టి ఇకపైన నీకు మామూలుగా అయితే నేను అనుకున్నటువంటి మనిషిని సృష్టించిన తర్వాత ఆ స్త్రీకి ప్రసవ వేదన ఉండకూడదు. కానీ నువ్వు పాపం చేసావు కదా, నా మాట వినలేదు కదా. అపవాది నాకు విరోధి అయిన మీకు కూడా విరోధి అయినటువంటి అపవాది మిమ్మల్ని మోసపరుస్తూ ఈ పండు తిను అని సలహా ఇస్తున్నప్పుడు నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వాలి కదా. అవ్వమ్మ, దేవా నాకు ఒక భర్తనిచ్చావు, అతనికి నన్ను భార్యగా ఇచ్చావు. ఈ మూడో వ్యక్తి ఎవరు నాతో మాట్లాడుతున్నది? మాలాగా మనిషి రూపంలో లేడే, సర్పం మాట్లాడటం ఏంటి అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేనటువంటి హవ్వమ్మ రమ్యమైనది, అందమైనది. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది స్త్రీలు పొగడ్తలంటే పడి చచ్చిపోతారండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి పొగడ్తలంటే ఎక్కువ ఇష్టం. ఈ చీర మీకు బాగుందంటే చాలు అదే కట్టుకుంటుంది సంవత్సరం పాటు. మీ హెయిర్ స్టైల్ ఇది బాగుందండి, ఇది మీకు సెట్ అయిందంటే ఇక అదే జీవితాంతం అదే హెయిర్ స్టైల్ ఉంటుంది ఆవిడకి. ఎందుకంటే ఎవరికో నచ్చడం కాదండి, నేను నచ్చాలి, నేను దేవునికి నచ్చాలి. తనను తాను ప్రేమించుకోవడం చేతకానివాడు ఆత్మహత్య చేసుకుంటాడు. తనను తాను ఇష్టపడటం చేతకానివాడు దేవునికి దూరమైపోయేటువంటి విషయాలలో పాపం చేస్తాడు. అందుకనే నాకు నచ్చిన స్వేచ్ఛ నాకు ప్రమాదము. నిన్నటి ఎపిసోడ్లో అదే చెప్పాను. మనషే స్వేచ్ఛను కోరుకున్నాడు, ఆ స్వేచ్ఛ అతని కొంపను ముంచింది. మరి ఆదాము కాని పండు తిన్నప్పుడు పాపంలో పడిపోయాడు. దేవుని సన్నిధిని దేవుడే ఒక బహుమతిగా ఆదాముకు అవ్వకు ఇవ్వాలనుకుని ఇస్తే ఆ సన్నిధిని పోగొట్టుకున్నారు వాళ్ళు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది అంటే ఏదెను వనములో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. తనెంతో ఇష్టముతో ప్రేమతో ఎంతో ఇష్టపడి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైనా తోట, ఆ ఏదైనా తోటలో తనకు నచ్చిన విధంగా తన స్వరూపములో దేవుడు మనిషిని చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. నన్ను నేను అద్దములో చూసుకుంటే ఎలా ఉంటానో దేవుడు కూడా అలాగే ఉంటాడు. కానీ దేవుని లక్షణాలు వేరు, మనిషికి ఇవ్వబడిన లక్షణాలు వేరు. దేవుని స్వభావము వేరు, మన స్వభావం వేరు. అందుకనే యెషయా గ్రంథంలో మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని అంటాడు. ఆదాముతో అవ్వతో దేవుడు ఉండాలనుకున్నాడు. తన సన్నిధిలో వాళ్ళు నిలిచి ఉండాలనుకున్నాడు. ఆయన ఆశీర్వాదం అనే వెలుగులో నిలిచి ఉండాలని అనుకున్నాడు. కానీ వాళ్ళే తృణీకరించబడే దిశకు, ఆ దుస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత బాధ! నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ మనిషి కూడా నన్ను చూసి బ్రతకడు అని అన్నాడు. మొదటిగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ఆదాముతో ఉండాలనుకున్నాడు. ఆదాముకి మరి ఆయన స్వరం వినపడింది. ఎప్పటికప్పుడు ఆదామును దేవుడు తన పర్యవేక్షణలో ఉంచుతూ వచ్చాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. చూద్దాం ఏం జరగనై ఉన్నదో అని అనుకున్నాడు. ఆదాముతో ఉండాలనుకున్న దేవుడు తన ముఖమును చూసి బ్రతకలేడు ఎవ్వడు అని మోషేతో మాట్లాడాడు. ఆదాము కూడా దేవునిని ముఖాముఖిగా చూసినట్లు ఎక్కడ బైబిల్లో లేఖనాధారం లేదు. దేవుని స్వరము విన్నట్టుగా ఉన్నది. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించబడినటువంటి మొట్టమొదట మనిషి అని ఆదాముకు పేరు ఉన్నది, గుర్తింపు ఉన్నది. ఆదాముతో మాట్లాడిన దేవుడు మోషేతో కూడా మాట్లాడాడు. కానీ మోషే చూడాలనుకున్నాడు. నువ్వు చూడలేమన్నాడు. నిన్ను చూడక బ్రతికి ఉండటం కంటే నిన్ను చూసి చచ్చిపోవటం బెటర్ అనుకున్నాడు మోషే. అంటే దేవుణ్ణి చూసి చనిపోవాలనుకున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు, కానీ నిన్ను కన్నులారా ఒక్కసారి చూస్తాను దేవా అన్నాడు. చూడలేమన్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనుకుంటా పాప మోషే గారికి. చూస్తానన్నాడు, వచ్చాడు, చూడలేకపోయాడు. ఆ బండచాటును దాక్కున్నాడు. ఆ బండచాటును దాక్కున్న తర్వాత కూడా దేవుడు తన వెలుగును తన చేతితో ఆపి మోషే ముఖమునకు తగలకుండా ఆయన మహిమ అక్కడ వరకు వెళ్తే ఆ వెలుగు తట్టుకోలేడు. అప్పటికే మోషే మొహం మీద ఉన్నటువంటి ఆ వస్త్రమును అడ్డంగా పెట్టుకుంటాడు.
ఇది బండ చాటు దాక్కుని కూడా ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు గుడ్డని. అదే ఇంకా స్ట్రైట్గా ఉంటే చచ్చిపోయాడు బహుశా. కానీ అదే దేవుడు యాకోబుతో పెనుగులాడడం జరిగింది. చూడండి, ఒకరితో మాట్లాడి మరొకరు వెలుగులో కనిపించి, మరొకరికి అగ్ని జ్వాలలో మండుచున్న అగ్ని జ్వాలలో కనిపించి, మరొకరికి ఒక కొమ్మలకు తగులుకున్నటువంటి గొర్రె పిల్లవలే కనిపించి, మరొకరికి మెల్కీసెదెకు వలె కనిపించి, మరొకరికి ఒక దూత వలె వచ్చి రాత్రంతా యాకోబుతో పెనుగులాడిన విధంగా కనిపించి, ఇవన్నీ కూడా దేవుడేనండి. యెహోవా దూత యేసుక్రీస్తు మెల్కీసెదెకు మరెవరో కాదు, దేవుడే. యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకుని తన మహిమను వదిలిపెట్టుకుని నరావతారిగా వచ్చి తనను తాను తగ్గించుకోవడం అంటే ఏంటో బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడేనండి. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తునండి. తన మహిమలో నిలిచి ఉంటే యెహోవా దేవుడు తన మహిమను కాదనుకుని మన కొరకు మన పాపాలను కడిగేసి మనల్ని మళ్ళీ ఆయన లోకానికి తీసుకువెళ్ళడానికి మన కొరకు తనను తాను తగ్గించుకోవడం అంటే ఏంటో చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తే అని తనను తాను చూపించుకుని ఆయన ఏం చెప్పాలనుకున్నాడో తన నోటితో మన లాంటి మనుషులతో మాట్లాడాడండి దేవుడు. ఆ మాట్లాడిన దేవుడి పేరు యేసుక్రీస్తు అండి. యెహోవాయే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆత్మనే పరిశుద్ధాత్ముడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనంలో ముసలి యాజకుడైనటువంటి జకర్యాతో జరిగినటువంటి ఒక సంభాషణ. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు అను దేవదూతను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము ఈ మంచి వార్త నీకు తెలియచేయడానికి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు అన్నాడు. యెహోవా సన్నిధిని ఎప్పుడూ ఉండేటువంటి గబ్రియేలు అనే దూత ఒక యాజకునికి దగ్గరికి రావడం, బాప్తిస్మం ఇచ్చి యోహాను నీకు కొడుకుగా పుట్టబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక శుభ సూచకంగా చెప్పడానికి ఆయన ఆ వార్తను మోసుకొని రావడం, జకర్యా నమ్మలేకపోవడం, నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు కొడుకు పుట్టేంత వరకు నువ్వు మూగవాడిగా ఉంటావని చెప్పడం. అప్పుడు ఇవన్నీ చాలా అద్భుతాలు ఉంటాయండి. మరొక సందర్భం యోహాను సువార్త 14వ అధ్యాయం 23లో దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్క బిలీవర్కి ఉంటుంది, ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది అని చెప్పడానికి ఈ యోహాను సువార్త 14:23 సరిపోతుందండి. యేసు ప్రభు అంటున్నాడు, చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు, అప్పుడు నా తండ్రి అతనిని లేదా ఆమెను ప్రేమిస్తాడు. మేము అనగా నేను నా తండ్రియు మేమిద్దరము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేదము. దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటుంది అని అంటున్నాడు. అయితే మనలో పరిశుద్ధత లేకపోతే, మనం ఇంకా పాపములో నిలిచి ఉంటే, ఈ ఆశీర్వాదము మనకు రావాల్సిన ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో, మనము పొందుకోవాలని ఏదైతే ఆశపడుతున్నామో, ఈ ఆశీర్వాదము రాకుండా నిలిచిపోవడానికి మనలో ఉన్నటువంటి అపరిశుద్ధత కారణము, మనలో ఇంకా ఉంటున్నటువంటి పాపము కారణము. దెబ్బలు తగిలిన తర్వాత పైన చర్మం అంతా కూడా స్వస్థపరచబడుతుంది, తగ్గిపోతుంది, ఆ గాయాలు నయమైపోతాయి. అది బాడీకి సంబంధించినటువంటి హీలింగ్. అది బాడీ బాగు చేసుకుంటుంది, శరీరం తనను తను బాగు చేసుకుంటుంది. సో బాడీ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ సైడ్ వితౌట్ ఎనీ సర్టిఫికేట్. మరి లోపల గాయాలు పైన మానిపోయినంత త్వరగా మానవు. మనము అందరికీ కనపడి బాప్తిస్మము తీసుకున్నంత సులభంగా మన పాపాలు పోవు, మనం వదులుకోము, అవి అలాగే ఉంటాయి. నాకు తెలియని నియమం ఏదో నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను, బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ మాట్లాడుతున్నాను, ఈ వ్యసనం నుండి బయటకు రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను అనేటువంటి బాధతో ఎంతోమంది విశ్వాసులు ఉంటున్నారండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు ఉచితంగా ఇవ్వబడుతుందని ప్రభువే ఆ మాట యోహాను సువార్త 14:23లో అన్నారు. ఒక విశ్వాసి జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఎప్పటికీ ఉంటుందా అంటే అప్పుడప్పుడు ఉండకపోవచ్చు. ఉదాహరణకి నేను ఒక ఇంటిలో ఒక దాసునిగా పనిచేస్తున్నాను. నా యజమాని ఈ ఇల్లు వదిలి వేరే పని విషయమై, వ్యాపార లావాదేవీల విషయమై కొన్ని రోజులు పక్క ఊరికి వెళ్ళాడు. అతను వచ్చేంత వరకు కూడా
నేను ఆయనకు సేవ చేయలేను, ఆయన నాకు కనపడ్డు, ఆయన నాకు దూరంగా ఉంటాడు. నాకు ఏదైనా ఎమర్జెన్సీలో డబ్బులు కావాలన్నా కూడా నేను ఎవరిని అడగలేను, ఎందుకంటే నా యజమాని కింద నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఏది రావాలన్నా కూడా నేను ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆ యజమాని దేవుడే, ఆ దాసుడు భక్తుడే. కాబట్టి దేవుని సన్నిధి ఒక విశ్వాసకి అప్పుడప్పుడు దూరం అయిపోతూ ఉంటుంది. దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు, నేను లేకపోతే ఏం చేస్తాడో చూద్దాం వీడని. నువ్వు ఒంటరిగా ఉండి ఏం చేయలేవు అన్నాడు. ఇప్పుడు చేతికి వేసుకునే గ్లవ్స్ ఉంటాయి, ఆ గ్లవ్స్ అనేటువంటివి మట్టి పిసకలేవు, ఏది పట్టుకోలేవు, వంట చేయలేవు, కరెంట్ షాక్ కొట్టకుండా వాటిని అంచుకోలేవు. కానీ మనం వాటిని ధరించి మనం పని చేయొచ్చు. ఆ గ్లవ్స్ వేసుకుని మట్టిలోకి వెళ్ళినప్పుడు ఆ గ్లవ్స్ మట్టికి అంటున్నాయి, కానీ లోపల ఉన్నటువంటి చేతికి అంటట్లేదు. ఈ గ్లవ్స్ లోకంలో ఉన్న పాపము మన ఒంటికి అంటకుండా, మన ఆత్మకు అంటకుండా, మన జీవితంలోనికి రాకుండా చేస్తాయి. ఆ రాకుండా చేసేది యేసు రక్తమే, దేవుని వాక్యమే ఆ గ్లవ్స్. మనము మేలిమి బంగారము పుటములో వేయబడితే ఎలాగ పరిశుద్ధముగా ఎంచబడుతుందో అలాగా ఉండాలని పేతురు గారు తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. మొదటి అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత, ఈ ఇబ్బందుల చేత, ఈ కష్టాల చేత, ఈ నష్టాల చేత విశ్వాసము అనే పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి ఎవరైతే విశ్వాస పరీక్ష ద్వారా వెళ్తూ ఉంటారో వాళ్ళకి 3 బహుమతులు వస్తాయని ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. మొదటిది మెప్పు, అప్రిసియేషన్ బై గాడ్. రెండవది గ్లోరీ ఆఫ్ గాడ్. మూడవది ది ఆనర్ బీన్ గివెన్ బై గాడ్. నెహెమ్యా గారు కూడా తన గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో రాస్తున్నాడు, మీరు దుఃఖపడవద్దు, బాధపడవద్దు, చింతాక్రాంతులై ఉండవద్దు, వేదనతో బాధపడవద్దు, ఆశను కోల్పోవద్దు, నిరుత్సాహపడవద్దు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. కాబట్టి దేవునిని కీర్తిస్తూ పాటలు పాడడం ద్వారా మనకెంతో తృప్తి వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది, సంతోషభరితులమైపోతాము, ఏదో సాధించినటువంటి ఆనందం మనకు వస్తుంది. ప్రియా యేసురాజును నీ చూసిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. నేను పాటగారిని కాదండి, మాటగారిని మాత్రమే. నాకు పాటలు పాడడం రాదు అనుకోవద్దు. కానీ ఆ పాట నాకు నచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా నేను పాడుకుంటా, తృప్తిగా ఫీల్ అవుతాను. నాకు ఎందుకంటే నాకు యేసు చాలు, యేసు చాలును, యేసు చాలును, ఏ విషయమైన ఏ స్థితిలో నాకు చాలు యేసు ప్రభు అని. 16వ కీర్తన 11వ అధ్యాయంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు దేవా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ సుఖం ఏంటో తెలుసా? సమాధానమే ఆ సుఖము. ఇక చివరిగా 84వ కీర్తన 10వ అధ్యాయంలో, నీ ఆవరణములో దేవా ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము. చాలు దేవా, చర్చిలోకి నేను రాలేకపోయినా పర్వాలేదు, కనీసం మీ గేటు దగ్గర నిలబడినా, ఇక్కడి వరకు నేను రాగలిగిన చాలు నాకు. చర్చికి వెళ్ళి కూర్చోవడానికి 2 గంటలు సమయం లేకుండా ఉన్నది క్రైస్తవులకు. ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళే భక్తులు కొంతమంది, అర్పణలు వేసేటప్పుడు వెళ్ళే భక్తులు కొంతమంది, అర్పణ వేయాల్సి వస్తుందని బయటికి వెళ్ళిపోయేటువంటి దొంగ భక్తులు కొంతమంది, అర్పణ వేసేసి ఇక చాలే వెళ్ళిపోయాము అనుకుని వెళ్ళిపోయేవాడు కొంతమంది. ఏంటి దేవుడు అడుక్కుంటున్నాడా నీ డబ్బుల కొరకు? ఎదురు చూస్తున్నాడా నీ డబ్బుల కొరకు? దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే ఆ ఆనందం వేరేనండి, ఆనందం వేరే. ఈ ఆనందాన్ని, ఈ తృప్తిని నిజంగా దేవునిని ఆరాధించాలి అని దేవుని మీద ఆధారపడే ప్రతి విశ్వాసికి ఈ అనుభవం తప్పకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్. ట్రై చేయండి. మనుషులను నమ్ముకొనుట వ్యర్థము, దేవుని చేతిలో పడుట భయంకరము, బట్ స్టిల్ గుడ్ అండ్ సేఫ్. కాబట్టి మనుషులకు భయపడి సువార్తను ఆపేయద్దు. మీరు చర్చలు పడేయచ్చు, కాల్ చేయొచ్చు, కొంతమందిని కొట్టచ్చు, కొంతమంది చంపేయచ్చు, అయినా సరే ఇది ఆపవలసిన యుద్ధం కాదు, ఆగాల్సిన విప్లవం కాదు. ఇది మనుషుల ఆత్మలు నరకానికి వెళ్ళిపోవడానికి మీరు కోరుకోకూడదు. కాబట్టి దేవుని కొరకు ఆత్మలను సంపాదించండి. చచ్చిపోయినా పర్లేదు, మనం చచ్చిపోయినా పర్వాలేదు,
కానీ దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. వీలైనంత మంది దేవుని సన్నిధిలో నిలిచి ఆయనను స్తుతించే భాగ్యాన్ని, పరలోకంలో వెళ్ళి అక్కడ మనము ఆనందించేటువంటి భాగ్యాన్ని, ఆ దేవుని సన్నిధిలో ఉండేటువంటి అవకాశాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏమాత్రం స్వార్థం లేకుండా సువార్త సేవను చేయాలి. డబ్బులు ఆశించకుండా, రూపాయి కూడా ఆశించకుండా, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అన్నట్టుగా. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీ వాక్యమును చదువుటకు అర్హత లేని వారము నాయన, నీ సన్నిధిని నిలిచి ఉండడానికి అర్హత లేని వారము, నిన్ను ఆరాధించడానికి కూడా మేము అర్హత లేని వారమే ప్రభువా. అపరిశుద్ధతలో, పాపములో నిలిచి ఉంటూ ఈ లోకములో కలిసిపోయి పాపములో నిలిచిపోయి ఉంటున్నటువంటి మా అందరికీ కూడా యేసుక్రీస్తు వారు మాకు వెలుగును ప్రదర్శించి వెలుగు రూపంలో మా ఎదురుకు వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి నీవు బయలుపరిచినటువంటి యేసుక్రీస్తు మాకు సమస్తమైనడు ప్రభువా. మా ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి యేసు ప్రభును మేము ఆరాధిస్తూ ఆయన వైపు చూస్తూ, దేవా నీ లోకమునకు రావడానికి, తండ్రి నిన్ను స్తుతించడానికి, యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి, నీ లోకములో ఉండేటువంటి వెలుగును అనుభవించడానికి మేమందరం కూడా అక్కడికి రావాలంటే ఈ ఆత్మీయ యుద్ధంలో పాపమును ఓడించి చీకటిలో నుండి వెలుగులోనికి మేము ప్రయాణం చేసి పరలోక ప్రయాణమునకు దిశగా ఆ వైపుగా మేము ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా ఆత్మీయ జీవితాలన్నీ కూడా వెలుగుతో, నీ వెలుగుతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నిజమైన మారు మనసును దయచేయండి ప్రభువా. వాక్యంలో ఎదిగి ఫలించే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.